హైటెక్ యుగంలోనూ దెయ్యాలు భూతాలు ఉంటాయంటే మీరు నమ్ముతారా? ఇవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తాం. మరీ విసిగిస్తే వినే ఓపిక లేదు, పొమ్మంటాం. కానీ శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి ప్రజలు మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధం. దెయ్యం పేరు చెబితే వణికిపోతున్నారు. రాత్రి అయిందంటే ఇళ్ల నుంచి బయటికెళ్లేందుకు జంకుతున్నారు. ఇంతకీ వీరు ఎందుకు అంతగా భయపడుతున్నారు? నిజంగా అక్కడ దెయ్యం ఉందా? శ్రీకాకుళం జిల్లా సొంతబొమ్మాళి మండలం నౌపడలో దెయ్యం సంచరిస్తోందని జోరుగా వదంతులు వ్యాపించాయి. ఆ నోట ఈ నోట అది అందరికీ చేరడంతో అంతా నిజమేననుకుంటున్నారు. అక్కడున్న పవర్ ప్లాంట్ పక్కన దెయ్యం తిరుగుతోందన్నది అందరి మాట. మేము చూసామంటే మేము చూసామని బలంగా వాదిస్తున్నారు. పదే పదే అందరూ చెబుతుండడంతో దెయ్యం ఉందని అంతా డిసైడ్ అయిపోయారు. ఫేస్బుక్, వాట్సాప్ల్లో షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవరి నోటు విన్నా దెయ్యం మాటే. ఏ సెల్ ఫోన్ చూసినా దానికి సంబంధించిన ఫోటోలే. ఏ ముగ్గురు కలిసినా మాట్లాడుకున్నా దెయ్యం వీడియో గురించే చర్చ. ఈ దెబ్బకు సాయంత్రం అయిందంటే పిల్లలు, మహిళలు బయటికి వెళ్లాలంటే హడలిపోతున్నారు. దెయ్యం పీడ విరగడవాలని పూజలు కూడా చేయిస్తున్నారు. మరికొందరు తమను కాపాడాలని పోలీసులకు కూడా ఆశ్రయించారు. వీరి బాధ భరించలేక పోలీసులు తమ పనులు మానుకొని ఒకరోజు దెయ్యం జాడ కనిపెట్టే పనిలో పడ్డారు. కాకర పిల్లి వెళ్ళాలన్నా చెయ్యాలన్నా ఆ తావు నుంచి నడాలా. కానీ అక్కడికి వెళ్ళినప్పటికీ కేవలం ఏంటంటే అక్కడ దెయ్యం అనేది ఒక పుకారాన్ని పెట్టేసి మాకు అసలు భయభ్రాంతి చేసి మాకు సెలవులను కూడా చూపించారు దెయ్యం అని చెప్పేసి. అందుకని చెప్పేసి మేము వెళ్ళడానికి కూడా ఇప్పుడు పగలు వెళ్ళడానికని రాత్రి వెళ్ళడానికని మేము చచ్చిపోతున్నాం. తిరుగుతున్నాయని చెప్పి కొంతమంది పిల్లల వీడియోలోనే దాన్ని షూట్ చేసి ప్రజలకు చూపించి భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. అందుచేత పోలీస్ శాఖ వారు దీన్ని గమనించి భయాన్ని ప్రజల్లో పోగొట్టవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయనేసి కుర్రోళ్ళేమో వాట్సాప్లో గట్రా మెసేజ్లు గట్రా చూడటం జరిగింది. కానీ ఇలాంటి వాటి వల్ల అంటే వృత్తిరీత్యా, వ్యాపారరీత్యా కొంచెం తిరగాల్సిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎటువంటి భయభ్రాంతులకి లోని ఈరోజు అటు వెళ్ళలేని పరిస్థితి. కొంచెం వాళ్ళకి భయభ్రాంతుల నుంచి మీరు కొంచెం చొరవ చూసుకొని ఆ భయభ్రాంతుల నుండి విముక్తి కలిగిస్తారని సంబంధించిన ఏదైతే ఉన్నాయో అదే కంపెనీ వాళ్ళు ఏంటంటే నైట్ టైం వస్తూ ఉండగా అక్కడ దెయ్యం మీద అబ్జర్వ్ చేసిందని చెప్పి కొద్దిగా రౌండ్స్ వచ్చాయన్నమాట. రైల్వే గేట్ ఏదైతే ఉందో రైల్వే గేట్ వరకు మన క్లియర్ జంక్షన్ కూడా తిరగడం జరిగింది. అంటే 11 నుంచి తెల్లవారు 4-3:30 టైం వరకు. కానీ మనకు ఎటువంటి విషయం కనిపించలేదు. ప్లస్ తర్వాత ఏంటంటే ఈ విషయం ఎవరి ద్వారా వచ్చింది ఏంటి తెలుసుకోవడం అని చెప్పి మనం ప్లాంట్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే నేను వెళ్ళాం. ప్లాంట్లో ఏదైతే రౌండ్ వచ్చిందో ఆ కన్సర్న్ ఎవరు కూడా మనకు అవైలబిలిటీ లేదు. ఈరోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంబంధించిన అందరూ కూడా అసలు పిలిపించి మాట్లాడడం, అంటే ప్రజల్లో ఈ భయాన్ని పోవడం కోసం చెప్పి గస్తీ తిరుగుతూ ప్రజలు అక్కడ చేయడం జరుగుతుంది.